దేవుని నామములో మీకు అందరికీ నా వందనాలండి. మరి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నానండి. బాగున్నారు కదండి. దేవుడు మనల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు స్తుతులు స్తోత్రాలండి. మరి నేను చిన్న మందిరం కట్టుకోవాలని ఆశపడతానండి. మరి సేవ కూడా జరిగించాలని ఆశ అండి. చిన్న మందగా ఉందండి నాకు ఇప్పుడు. మరి మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా కూడా దేవుడు మనల్ని ఎంతో అభివృద్ధి చేసేటోడని మరి లేఖనం ద్వారా అనుకుంది కదండి. మరి అందుకోసం మీరు నా వాక్యాన్ని బలపరిచినట్టయితే నేను ఒక చిన్న మందిరాన్ని కూడా కట్టించుకుని ఆ మందిరంలో నా జీవిత కాలం అంతా బ్రతకాలని ఆశ అండి. దావీదు రాజు గారి వల్లే, అన్నగారి వల్లే బ్రతకాలని ఆశ అండి. మీరు నా వాక్యాన్ని బలపరచాలనుకుంటే మరి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మరి సహాయం పంపించండి. మరి మీకు అందరికీ నా వందనాలండి. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా కూడా దేవుడు మనల్ని పిలిచి ఎంతగా ఆశీర్వదించేవాడో మరి లేఖనం ద్వారా తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా ఒక చిన్న పాట అండి. మీకు అందరికీ నా వందనాలండి. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకులేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకులేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకులేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకులేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. చేయని నేరములంట కట్టినా, చేతకాని దానని చీదరించినా. చేయని నేరములంట కట్టినా, చేతకాని దానని చీదరించినా. చీకు చింతలో నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చేర్చినా. చీకు చింతలో నన్ను చుట్టినా, చెలిమే చితికి నన్ను చేర్చినా. చెలిమే చితికి నన్ను చేర్చినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా, నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. మరి చక్కని పాట విన్నాం కదండి. మరి వాక్యంలోకి వెళ్దామండి. ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే, మరి దేవుడు మనకి మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా కూడా దేవుడు మనల్ని పిలిచి
ఎంతగా దీవించే దేవుడో లేఖనం ద్వారా తెలుసుకుందామండి. మరి సేవ చేయాలంటే సామాన్యమైన విషయం కాదండి. సేవకు ఎన్నో అవసరతలు ఉంటాయండి. కానీ దేవుని పిలుపు మేరకు నన్ను దేవుడు పిలుచుకున్న విధానంను బట్టి నేను మీ ముందుకు వచ్చి వాక్యం చెప్పే కృపని, పాటలు పాడే కృపని దేవుడు నాకు అనుగ్రహించండి. మరి వాక్యం మీకు మిమ్మల్ని ఆదరించినట్టయితే మరి నాకు మరి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయండి. మరి వాక్యంలోకి వెళ్దామండి. మొదట మన స్థితి కొద్దిగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దీవించే దేవుడు అని లేఖనం ద్వారా తెలుసుకుందామండి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగాను నేను తుదర నీవు మహాభివృద్ధి పొందుదు అని ఉంటుందండి. మన స్థితి చిన్నప్పుడు మరి మన స్థితి ఇప్పుడు ఒకవేళ చేతగాని స్థితిలో, మరి అవమానకరమైన స్థితిలో, నిందల పాలైన స్థితిలో మనం ఉన్నామేమో, మరి ఆర్థికపరమైన అవసరతల కోసం ఉన్నామేమో. కానీ దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుడు మనల్ని అలాగ ఉంచే దేవుడు కాదండి. మొదట మన స్థితి ఎలా ఉన్నా కూడా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించినప్పుడు మనము మహాభివృద్ధి పొందుతామటండి. మరి యోబు గారిని కూడా దేవుడు గారిని ఎంతగానో ఆశీర్వదించండి. తనకున్నవన్నీ పోయినాయండి. తనకున్న ఆస్తి మొత్తం పోయిందండి. తన బిడ్డలు పోయారండి. మరి తన భార్య కూడా తనని నిందిస్తూ ఉంది. నువ్వు సేవించుచున్న దేవుని నువ్వు దూషించి నువ్వు చచ్చిపోరాదని అన్నప్పుడు దేవుణ్ణి మాత్రం ఆయన యోబు గారు విడవకుండా ఉన్నప్పుడు మరి దేవుడు మరి యోబు గారిని ఎంతలా ఆశీర్వదించిండో మనకు అందరికీ తెలుసండి. మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే రెండంతలుగా ఆశీర్వదించే దేవుడు అని మరి యోబు గారి ద్వారా మనం తెలుసుకుంటామండి. అదే విధముగా మరి గొర్రెల కాపరిగా ఉంటున్న దావీదు గారిని చూసినట్టయితే దావీదు గారు గొర్రెలు కాచుకుంటూ ఉండేటోడండి. గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు మరి దావీదు గారిని దేవుడు పిలిచినప్పుడు మరి దావీదు గారిని దేవుడు ఆశీర్వదించి మరి దీవించి ఒక మహారాజుగా దేవుడు చేసిండండి. మన స్థితి మొదట ఎలాగున్నా కూడా, నువ్వే స్థితిలో ఉన్నా నేనే స్థితిలో ఉన్నా కూడా దేవుడు సమస్తము చూచుతున్న దేవుడు అండి. ఆ రోజు హాగరుని అరణ్యములో ఉన్నప్పుడు మరి నీరు లేక తను బాధపడుతున్నప్పుడు తన కొడుకు ఏడ్పు చూడలేక మరి ఆమె దూరంగా వెళ్ళి కూర్చున్నట్టుగా మనకుందండి. ఆ స్థితిలోనే వదిలేయటం దేవుని చిత్తం కాదండి. మరి ఆమెకి నీటి జలాల యుద్ధకు ఆమెను నడిపించిండండి. మన దేవుడు మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఎలాగున్నది కాదండి. దేవుడు దీవించాలనుకుంటే దేవుడు దీవిస్తే మన పరిస్థితి ఎలాగుంటుందంటే మన స్థితి కొద్దిగా ఉన్నా కూడా దేవుడు మనల్ని మరి మహాభివృద్ధి కలుగజేసే దేవుడని మరి దావీదు గారి విషయంలో అలాగే ఉందండి. దావీదు రాజు గారిని కూడా మరి రాజుగా చేసినండి. గొర్రెల కాపులుగా ఉన్న దావీదును మరి పిలిచి గొర్రెల దొడ్డిలో నుండి పిలిచి మరి ఇశ్రాయేలు ప్రజలను మరి మేపేటట్లుగా మరి దావీదు మహారాజు గారిని హెచ్చించిండండి, రాజుగా చేసిండండి. మరి అదే విధంగా చూసుకున్నట్టయితే ఎస్తేరు కూడా అండి, ఎస్తేరు రాణి గారు కూడా చెరకు తీసుకొని రాబడిన ఒక వ్యక్తి, ఒక సామాన్యురాలైన స్త్రీ అనమాట. ఆమెకు తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరూ లేరండి. చిన్నాన్న చేత మరి పోషింపబడుతున్న వ్యక్తి అయినప్పటికీ కూడా రాజు దయను పొందుకొని మరి ఆమె రాణిగా మరి ఉందండి. మరి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే మీరే స్థితిలో ఉన్నా కూడా దేవుడు చూస్తుండండి. ఇప్పుడు నేనే స్థితిలో ఉన్నా కూడా దేవుడు చూస్తుండండి. మన హృదయాంతరంగాలను ఎరిగిన తండ్రి కాబట్టి మొదట మన స్థితి ఎలాగున్నా కూడా ఇప్పుడు మన స్థితి ఆర్థికంగా కానీ మరి ఇరుకులో కానీ ఇబ్బందుల్లో కానీ ఉన్నప్పటికి కూడా దేవుడు పిలుచుకున్నట్టయితే దేవుడు మన ప్రతిదాన్ని కూడా హెచ్చించి మనల్ని హెచ్చింపులోనికి నడిపించే తండ్రి అనమాట. మొదట మన స్థితి కొద్దిగా ఉన్నా కూడా దేవుడు మనల్ని ఏం చేసేటోడంటండి మహాభివృద్ధిలోనికి నడిపించే దేవుడట. యోసేపు గారి విషయంలో కూడా చూసినట్టయితే మరి అన్నల చేత ద్వేషింపబడిందండి, మరి చెరసాలలో వేయబడ్డాడండి. అయినప్పటికీ కూడా దేవుడు మరి ఆ రాజుకి వచ్చిన కళను బట్టి మరి ఆ కళ భావాన్ని ఎవరు చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మరి యోసేపు గారిని ఆ చెరసాల నుండి పిలిపించి రాజు తన బాధ్యతలన్నీ కూడా మరి యోసేపు గారికి అప్పచెప్పినట్టుగా మనం చూస్తామండి. ఆ దేశానికి ప్రధానమంత్రిని చేసిండండి. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మనల్ని హెచ్చించాలనుకుంటే దేవునికి విధేయులమై మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని మహాభివృద్ధిలోనికి నడిపిస్తాడండి. మరి వాక్యం మీ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన అండి. స్తోత్రం లయ మహోన్నతుడా మహాగణుడా నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మాతో మీరు మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. మొదట మా స్థితి కొద్దిగా ఉన్న ప్రభా మీరు మమ్మల్ని ఎంతగా హెచ్చించే దేవుడు మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. మీరు నన్ను పిలిచిన విధానం బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రం లయ. నాకున్న ప్రతి సమస్య నుండి, ప్రతి ఆర్థికపరమైన సమస్య నుండి ప్రభా మీరే నన్ను విడిపించి బలపరచండి. నీ సేవ చేయాలంటే ప్రభా ఎన్నో అవసరతలు ఉన్నాయి నాయన నీకు స్తోత్రములు. నీ సేవను బలపరిచే కృపను ప్రభా నీ బిడ్డలందరికీ దయచేసి ప్రభా నీ మెండైన దీవెన్ను ప్రభా మాకును అనుగ్రహించి మమ్మల్ని బలపరిచి నడిపించమని నా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండి. అందరికీ నా వందనాలండి. మరి సేవ నడవాలంటే చాలా అవసరమై ఉంటుంది కనుక మీరే ఆలోచించుకొని మరి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మరి వాక్యాన్ని బలపరుస్తారని ఆశిస్తున్నానండి. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.